బాలీవుడ్ లో హీరోలుగా అదరగొట్టిన స్టార్లు ఇప్పుడు టాలీవుడ్ లో విలన్లుగా మారారు. వివేక్ ఒబెరాయ్ వినయ విధేయ రామ సినిమాతో విలన్గా మారగా బాబీ డియోల్ తెలుగులో అరడజను సినిమాల్లో విలన్గా నటిస్తూ బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలో బాలీవుడ్ కిస్సింగ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్గా నటిస్తున్నాడు. సైఫ్ అలీ ఖాన్ ఇప్పటికే ఆదిపురుష్, దేవరా సినిమాల్లో విలన్గా నటించాడు. ఇప్పుడు ఈ లిస్టులో మరో హిందీ సూపర్ స్టార్ చేరబోతున్నాడా? ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 మూవీలో నటిస్తున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2 మూవీలో ఎన్టీఆర్ విలన్గా చేస్తున్నాడని టాక్. ఈ మూవీ 2025 ఆగస్టు 14న విడుదల కాబోతోంది. కేజీఎఫ్, సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే అధికారికంగా ప్రారంభమైన ఈ మూవీకి డ్రాగన్ అనే పేరు ప్రచారంలో ఉంది. ఎన్టీఆర్ నీల్ మూవీని 18 దేశాల్లో ₹1,200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించబోతున్నారని వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ విలన్గా కనిపించబోతున్నాడని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమీర్ ఖాన్ కి క్యారెక్టర్ నచ్చితే విలన్గా నటించడానికి కూడా వెనుకాడడు. ప్రస్తుతం సితారే జమీన్ పర్ అనే సినిమాని తెరకెక్కిస్తున్న ఆమీర్ ఖాన్ నిర్మాతగా వరుసగా సినిమాలు నిర్మించాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. ఆమీర్ ఖాన్తో పోటీపడి నటించగల నటుడు ఎన్టీఆర్. ఈ వార్త నిజమైతే ఇద్దరు గొప్ప నటులు తెర మీద పోటీపడడాన్ని చూడొచ్చని సినిమా అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే ఆమీర్ ఖాన్ విలన్గా నటిస్తే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించడం ఖాయం. సౌత్ లో ఎన్టీఆర్ తన మాస్ ఫాలోయింగ్ చూపిస్తే నార్త్ లో కలెక్షన్లను ఆమీర్ ఖాన్ దున్నేస్తాడు. డిసెంబర్ నుంచి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా షూట్ లో పాల్గొంటాడు. ఈ మూవీని జనవరి 2026 9న రిలీజ్ చేయబోతున్నట్టుగా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. ఇప్పటికే ఈ మూవీని సెట్స్ మీదకి తీసుకెళ్లిన ప్రశాంత్ నీల్ మిగిలిన తారాగణంతో సీన్స్ తెరకెక్కిస్తున్నాడు. సప్త సాగరాలు దాటి మూవీ ఫేమ్ రుక్మిణి వసంత్, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోయిన్.